హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మెంతాకు టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మెంతాకు ఉల్లాకుతో టొమాటో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందు టొమాటోస్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ కర్రీలోకి కావలసినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, మెంతాకు, ఇంకా ఉల్లాకు. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇందులోకి ఉల్లాకు, మెంతాకు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చిని వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా 2 మినిట్స్ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మెంతాకును వేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లాకును కూడా వేసుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎల్లిపాయల్ని దంచి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోము, ఎల్లిపాయల్ని మాత్రమే వేసుకుంటాము. 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే టొమాటోల్ని ఉడికించుకోండి. ఇలా 5-6 మినిట్స్ లోపు టొమాటోలు ఉడికిపోతాయి. మూత తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ టొమాటోలని ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని, కారంని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కర్రీని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ 2-3 మినిట్స్ వరకు కర్రీని ఉడికించుకోండి. కర్రీ ఉడికిన తర్వాత కొత్తిమీరని వేసుకొని కర్రీని కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ వరకు ఉడికించుకోండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో మెంతాకు టొమాటో కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకైనా, దోశలోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెంతాకుతో చేసిన టొమాటో కర్రీ చపాతీలోకి ది బెస్ట్ కాంబినేషన్. మీరు ట్రై చేయండి మెంతాకు టొమాటో కర్రీ. మెంతాకు ఉల్లాకుతో టొమాటో కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చు. తక్కువ టైంలో సింపుల్ ప్రాసెస్లో చేసుకునే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.